టీవీ7 న్యూస్ కు స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అంగన్వాడీ రాష్ట్ర నాయకులు అర్జీ ఇస్తుంటే ఇదేమైనా పెళ్లి పత్రిక అని ఎగతాళిగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చాలా దారుణం అన్నారు. ఆర్థిక మంత్రి క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. ప్రభుత్వ సమస్యలు పరిష్కారం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జయరామయ్య, సిఐటియు అధ్యక్షులు యానాదియ్య, జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్రీలక్ష్మి, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు రమాదేవి, ప్రాజెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాధాకుమారి, కోశాధికారి జి పద్మావతి, గౌరవ అధ్యక్షురాలు డి వనజకుమారి పాల్గొన్నారు. నిరసన తెలియజేశాము. ఆఖరి దశలో ఇప్పుడు 4.5 సంవత్సరాల తర్వాతనే సమ్మెలోకి విధులేని పరిస్థితుల్లో రావాల్సి వస్తుంది. మొండిగా ఎవరుస్తున్నాడు ముఖ్యమంత్రి. అదేవిధంగా సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థాన తీర్పును కూడా నువ్వు గౌరవించవా? గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, రిటైర్డ్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ డబ్బులు కట్టించాలని చెప్పింది, దాన్ని కూడా నువ్వు కోర్టు తీర్పును కూడా గౌరవించవా? ఇతర రాష్ట్రాలు అమలు చేస్తుంటే నువ్వు ఎందుకు అమలు చేయవు? కాబట్టి వెంటనే ఆ యొక్క తీర్పును గౌరవించాలి. ఈ 2 సమస్యలు పరిష్కారం అయితే సమ్మె నిర్వహించడానికి సిద్ధంగా ఉండని చెప్పిన రాష్ట్ర నాయకులు చెప్పారు. ఈ చేయకుండా రెండవ పక్క ఎవరైతే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడో వాళ్ళ వేతనాలు తగ్గించాడు, వాళ్ళకి పే స్కేల్ ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నాడు, వాళ్ళకు వస్తానే వాళ్ళకు ప్రొవిషన్ పీరియడ్ అయిపోతేనే కూడా రెగ్యులర్ చేయాల, తర్వాత సిఐటి పోరాటం చేస్తేనే వాళ్ళకి అది వచ్చింది. ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చి మన ఉద్యోగుల మధ్య గొడవ పెట్టేదానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళని పంపించి మీరు దొంగతనాలు ఎట్లా చేయాలా, డబ్బులు లేవు బడ్జెట్ కి అని చెప్పని దొంగతనాలు ప్రయోగాలు చేసేదానికి తాళాలు బాలు కొట్టే చేశాడు. చట్ట వ్యతిరేకము, ఇది దుర్మార్గము. నువ్వు ఒక పక్క డ్యూటీలో ఉన్నారు, సమ్మెలో ఉన్నారు, నువ్వు పరిష్కారం చేయనప్పుడు చర్చల ద్వారా పరిష్కారం చేయాలి తప్ప తాళాలు బాలు కొట్టి రైట్ ఇచ్చారు. నీకు చేతనైతే వాళ్ళకి నోటీసి, లేకపోతే నువ్వు చట్ట వ్యతిరేకం చేస్తావంటే నోటీసి తొలగించు, అప్పుడు నువ్వు నీకు రైట్ వస్తుంది తప్ప ఉండగానే నువ్వు పోయినావంటే ఇది జల దౌర్జన్యం, దుర్మార్గం, మరొకటి కాదని చెప్తున్నాం. కాబట్టి అందుకని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ పిండి పెట్టిన తల్లులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ముందు మా బాడుగులు కట్టవయ్యా, ముందు ఇన్ని నెలల నుంచి బాడుగులు వేయలేదు, బాడుగులు కట్టి మళ్ళీ పాల్గొట్టిన తాళం నా ఇంటి నువ్వు పాల్గొట్టేదానికని చెప్పని ప్రైవేట్ బిల్డింగ్లలో నిలదీస్తూ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లులు అడ్డుకుంటూ ఉన్నారు. ఇది మనం అందరం చూస్తున్నాం. ఇదంతా మన అంగన్వాడీ ఉద్యమానికి మద్దతు. ఇప్పటికే మనం చెప్పి చెప్పకపోయినా రోడ్డుపైకి వస్తానే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని వీక్నెస్లు ఉన్నా. రాధా, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రైల్వే కోడూరు ప్రాజెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మేము గత 6 రోజులుగా సమ్మెలో ఉన్నాము. మాకు ఎక్కడ లేని రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడ లేని మహిళలకు అవమానించే విధంగా తీవ్రంగా అవమానిస్తున్నారు. మమ్మల్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా మమ్మల్ని అపాయింట్ చేసుకున్నారు. కానీ మా అంగన్వాడీ కేంద్రాలన్నీ ఈరోజు దుర్మార్గంగా పురుషాధిక్యతను ముందుకు తెచ్చిపెట్టి వాళ్ళ ద్వారా దౌర్జన్యంగా బీగాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తామని మా కేంద్రాల మీద దౌర్జన్యంగా బీగాలు పగలగొట్టారు. అటువంటి అధికారులకు తక్షణమే వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. వాళ్ళు తీసుకునే పక్షంలో మేము వాళ్ళపైన కేసులు కూడా బుక్ చేయమని చెప్పి ఎస్పీ గారికి లెటర్ కూడా ఇచ్చున్నాము. మా కోరికలు మేము పెద్ద ఏం కోరలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారమే మేము అడుగుతున్నాము. మాకు వేతనం పెంచాలని, తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, తెలంగాణలో ఇచ్చే వేతనాల కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్న హామీ నెరవేర్చాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ అది సమస్యాత్మకంగా ఉంది లబ్ధిదారులకు, కాబట్టి ఆ యాప్ను రద్దు చేయాలని, మిగతా వాళ్ళ స్థానిక సమస్యల్లో ఉండేటువంటి మేము పరిష్కరిస్తాము, ఈ 3 తప్పించని ప్రభుత్వము చెప్పడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మహిళలను కూడా చూడకుండా ఈరోజు మాకు పోలీసులు మమ్మల్ని నిర్బంధిస్తున్నారు, రోడ్డు కూడా ఎక్కనీయటం లేదు. ఈ దౌర్జన్యాలన్నీ అరికట్టకపోతే ఈ సమ్మెను మేము నిలుపుదల చేయకుండా ఇంకా ఉధృతం చేసి ఇంకా కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ వాళ్ళ సమ్మె 6వ రోజుకు చేరింది. అయినా ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. దుర్మార్గంగా 2 రోజుల నుంచి బీగాలు పగలగొడుతున్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ బీగాలు పగలగొట్టిన అధికారుల మీద సస్పెండ్ చేయాలని మేము దీంట్లో కూడా సమ్మెలో తెలుపుతున్నాము. ఈ సమస్యలు అన్నీ తీరే వరకు, మా సమస్యల పరిష్కారం వరకు ఈ సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తాము, ఇంకా ఉధృతం చేస్తామని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుపుతున్నాము. 6వ రోజుకు వచ్చాము. కానీ
అంగన్వాడీలకు సచివాలయ ఉద్యోగస్తులకు మధ్య చిచ్చు పెట్టడం మొదలైంది గవర్నమెంటు. అలా పెట్టడం సరైంది కాదు. తర్వాత ఇంకొక విషయం, ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు దాదాపు 54,000 పైబడి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 1,00,000 పై మంది అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా సమ్మెబాట పట్టారు. 6వ రోజు చేరుకున్నప్పటికీ కూడా ఇంతవరకు గవర్నమెంటు చర్చలకు పిలిపించి 3 గంటలు చర్చలు జరిపినప్పటికీ కూడా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు, అలానే మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా చర్చలు జరిపారు 3 గంటల పాటు. అయినప్పటికీ కూడా మేము ఏమడుగుతున్నాము, తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నావు. ఇప్పుడు తెలంగాణలో మంత్రివర్యులు 18,000 వేతనము జీవో జారీ చేయడం జరిగింది. ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం మేము. ఆ పక్క రాష్ట్రం అన్నా చూసి మాకు కూడా 26,000 కనీసం ఇవ్వాలని, కనీస వేతనం ఇవ్వాలని మేము పోరాటానికి సిద్ధమైనాము. ఇది ఇంతటితో పోయేది కాదు. ఈ ఆ రోజుతో ముగించేది కాదు. ఇంకా మీదటైనా ఇంకా ఉధృతం చేస్తాము. రేపు ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ముట్టడికి రెడీ అవుతున్నాము. ఇంతటితో ఆగేది కాదు. మా పోరు ఆగదు. మా పోరు అనేది ఆగదు, కొనసాగిస్తామా. ఇంకా మీదట కూడా కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాము. ఊరికేనే ఇయ్యాలు కూర్చున్నారు, తర్వాత కూర్చుంటున్నాడు. ఏమంటే మన ఉద్యమాన్ని